ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ వెలుగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో మెట్ట ప్రాంతంలోని 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. అలాగే ఈ 3 జిల్లాల్లో 30 మండలాలకు తాగునీటిని అందించనున్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన 2 నీటిపారుదల టన్నల్స్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్రను సృష్టించారు. ఇక వెలుగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కళ నెరవేరిందన్నారు సీఎం జగన్. మహానేత వైఎస్ఆర్ వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం గర్వంగా ఉందన్నారు ఆయన. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15,25,000 మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని స్పష్టం చేశారు సీఎం జగన్. పంట నష్టపోయిన రైతులకు తోడుగా ఉంటున్నామని చెప్పారు. ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని అదే సీజన్లో అందిస్తున్నామన్నారు. సచివాలయ పరిధిలోనే పంట నష్టపోయిన రైతుల లిస్టు ఉంటుందని, ఎలాంటి వివక్ష లేకుండా రైతులకు సమయానికి పరిహారం అందిస్తున్నామన్నారు. క్యాంప్ కార్యాలయంలో రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశారు సీఎం జగన్. బటన్ నొక్కి 1,294 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టులు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాట్లు, ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ని సైతం కూడా తీసుకుంటూ, ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం, అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ 55 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను, ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకు లబ్ధి చేకూరనుంది. వారి ఖాతాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. బాపట్ల జిల్లాలో ఈ నెల 10న వైఎస్ఆర్సీపీ 4వ సిద్ధం సభ జరగనుంది. మేదరమెట్ల సమీపంలో సిద్ధం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల కార్యకర్తలు హాజరు కానున్నారు. లక్షలాది మంది వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పెత్తందారులపై పోరాటానికి రణ నినాదంతో మార్మోగనుంది సిద్ధం సభ. టీడీపీ బీసీ డిక్లరేషన్ పై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాలేదా అని రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ ప్రశ్నించారు. బీసీల డిఎన్ఏ టీడీపీ అని చెప్పుకునే బాబు సీఎం జగన్ ఇచ్చిన స్థాయిలో బీసీలకు సీట్లు ఇచ్చారా అని నిలదీశారు. 1,50,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు.
ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా, 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్లా? బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. వాళ్ళకి విద్యను అందకుండా చూసినటువంటి బీసీల ద్రోహి చంద్రబాబు. ఎందుచేత 92లో ఆర్థిక సంస్కరణలు జరిగితే 97లో ఐటీ భూమి వస్తే బీసీ విద్యార్థి గాని బీసీ యువకుడు గాని ఐటీలో ఎంట్రావలేకపోయాడే. చంద్రబాబుకు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సవాల్ విసిరారు. గత టీడీపీ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో బీసీలకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. నిన్న బీసీ జై హో బీసీ అంటాం. జై హో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జై హో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. బీసీలు టీడీపీకి ఎప్పుడో దూరమయ్యారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీలో చంద్రబాబు సామాజిక వర్గం, ఆయన కోటరీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నాని విమర్శించారు. మొత్తానికి బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే బీసీలకు అన్ని చోట్ల ప్రాధాన్యతను ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటించారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. రాజుపాలెం జాతీయ రహదారిపై విజయసాయిరెడ్డిని పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ గజమాలలతో సత్కరించారు. ఓపెన్ టాప్ జీప్లో నిల్చొని విజయసాయిరెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు. దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది, అంటే ఒక దురుద్దేశం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎంపీ అయ్యేందుకు బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు ఆయన. పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు, పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవటం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆత్మకూరులో వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజల అనంతరం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మహిళకి అందులో బీసీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలో అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం ఈ సీటుని. ఖచ్చితంగా అందరూ నాకు అండగా ఉంటారని, అందరూ జగనన్నకి సపోర్ట్గా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను జగనన్నని గెలిపిస్తారని. సీఎం జగన్ పై నటి పూనం కౌర్ ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో చేనేత కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం అంటూ పూనం కౌర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ న్యూస్ విషయానికి వద్దాం. బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందంటూ బాంబు పేల్చారు. ఆయన ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తెలుస్తుందన్నారు. ప్రస్తుతం లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాహుబలిలో ఎవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు షిండేలు అవుతారో మేమేమి జోష్యం చెప్పము. మేము పునాదులను ఇవాళ తెలంగాణలో నిర్మించుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో గుజరాత్లో చూశారు, ఉత్తరప్రదేశ్లో చూస్తున్నారు, మహారాష్ట్రలో చూస్తున్నారు. అది దాని రుచులు, వాసనలు తెలంగాణ వరకు వ్యాపించినాయి. కాబట్టి బలమైన పునాదులతో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ కూడా ఏర్పడబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా అంటూ నిప్పులు చెరిగారు. పాలమూరు బిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు, మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వెయ్యాలి. ఎందుకు పడగొడతామంటున్నారు మా ప్రభుత్వాన్ని? అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. రేవంత్ కు తెలంగాణ అమ్మలేదన్నారు కేటీఆర్. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదన్నారు. అందుకే తెలంగాణ ఆత్మ గౌరవంపై మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అసలు తెలంగాణ సోయి లేనోడు సీఎం కావటం మన కర్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమని ట్వీట్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో వెళ్లే అవకాశం ఉందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గవర్నమెంట్ కు మా గౌరవం నక్కకు నా గౌరవం తేడా ఉంది. ఏం దిక్కులేక 3 ఎంపీలు పోయినరు, మేయర్లు పోతున్నారు, చైర్మన్ పోతున్నారని ఆఖరికి పోయి ఆయన కాలు పట్టుకొని, ప్రవీణ్ కుమార్ కాలు పట్టుకుని కట్టుకొచ్చిన ఆయన పరిస్థితి. బీజేపీని కలుపుకో, 3 కలిసినా సరే మేము 13 సీట్లు వస్తాయి. ఆయన అంటాడు నిన్న 3 నెలలు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా నియమించుకున్న నాయకుడు ఆయన ఉంటాడా, అల్లుడు ఉంటాడా, కొడుకు ఉంటాడా కూడా తెలియదు. అంత దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రతిపక్ష పార్టీకి లేదు. బీఆర్ఎస్ తో 10 ఏళ్లు కలుస్తున్న మోదీ ఇప్పుడు తమపై విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1000 కోట్ల లోన్లు ఇప్పించి ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందనటంలో అర్థం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వాళ్ళు హలై బలైతో ముందుకు పోతున్న మరి 10 ఇయర్స్ అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు అగ్గిరాజేస్తోంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు సిర్పూరు బీఆర్ఎస్ నేత కోనప్ప. కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను కోనప్ప కలిశారు. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తోంది. హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నాకు దిగారు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ మాట మార్చిందని, విపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తామన్నారని ఇప్పుడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్ 1లో 563 పోస్టులు, గ్రూప్ 2లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1388 పోస్టులు భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే పరారీలో ఉన్న కాంట్రాక్టర్ మొయ్యుద్దీన్ ఓల్డ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖ అధికారులను బెదిరిస్తున్నట్లుగా వీడియోలో బయటపడింది. అవినీతి అధికారులకు జైల్లో చిప్పకూడు తినిపిస్తామంటూ కాంట్రాక్టర్ మొయ్యుద్దీన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అతని అవినీతి బయటపడడంతో విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కాంట్రాక్టర్ మొయ్యుద్దీన్ ఆయన కొడుకు ఇక్రముద్దీన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మా కేసీఆర్ గారు భారతదేశంలో ఎవ్వరు చేయని పనులు కూడా చేస్తుంటే మధ్యలో దళారుల బెడద, బ్రోకర్న కొడుకుల బెడద ఎక్కువైపోయి మళ్ళా ఎవరు అధికారులు కొందరు, అందరు కాదు, ఎవరైతే అధికారులు కకృతి వల్ల, కొందరు అధికారుల కకృతి వల్ల ఇది పక్కదోవ పడుతుంది. కాబట్టి నా మీద కూడా లేనిపోని నిందలు మా లోలన కంపెనీ మీద వచ్చినాయి. ఇక దయచేసి అధికారులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎల్లన్న గారు కూడా ఇంత విర్రవేగిండ్రు. మా యాదాద్రి భువనగిరి మళ్ళా సూర్యాపేట జేడీ గారు కూడా సేమ్ ఎల్లన్న గారి దారిలోనే వెళ్తున్నారు. ఇక ఆయన 2 నెలలు జైలు కూడు చిప్పకూడు తిన్నాడు. టీవీ యాంకర్ సాంబశివరావుపై మరో కేసు నమోదైంది. తమ కంపెనీలో సాంబశివరావు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తూ మోసం చేశాడని సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంటెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన భార్య పేరుపై కారు కొనుగోలు చేశాడని ఫిర్యాదులో చెప్పారు. కాగా గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బ్యాంక్ ల్యాండ్ విషయంలో సాంబశివరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. హైదరాబాద్ టానిక్ వైన్ షాపులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. నగరంలో 11 షాపుల్లో సోదాలు కొనసాగాయి. ఎంఆర్పీ రేట్లు, లిక్కర్ స్టాక్ రికార్డులను పరిశీలించారు అధికారులు. పెళ్లే వారం రోజులు కూడా కాలేదు. కాళ్ల పారానికి కూడా పూర్తిగా ఆరలేదు. విధి వారిపై కన్నెర్ర చేసింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటే అంతలోపే పెళ్లైన దంపతులను మృత్యువు ఒడిలోకి తీసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. డ్రైవర్ నిద్రమత్తే వారి ప్రాణాలను బలిగొంది. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారు మెకానిక్ షెడ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. మంటల్లో 3 కార్లు కాలి బూడిదయ్యాయి. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టనెల్ మార్గాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో హుగ్లీ నది దిగువన ఈ సొరంగ రైలు మార్గం నిర్మితమైంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది. కోల్కతాలో అండర్ వాటర్ మెట్రో సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ నీటి అడుగున మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులతో ఈ సందర్భంగా ముచ్చటించారు. करते हुए खुलकर बात करते हुए नजर आ रहे हैं और बच्चे भी जो छात्र वहां मौजूद हैं वो उनसे మమతా బెనర్జీ సర్కార్ మహిళా వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎందరో మహిళా మనులు పుట్టిన బెంగాల్ గడ్డపై స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని బరాసత్లో నిర్వహించిన మహిళా ర్యాలీలో మాట్లాడారు. సందేశ్ ఖలీ ప్రకంపనల నేపథ్యంలో దీదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
मेरा परिवार, और आज जानते चाहे मोदी परिवार को था, इन गौर परिवारवादियों को जरा यहाँ आकर के नजर डाले। मेरे देश की ये बहनें जो यहाँ बहुत बड़ी संख्या में आई हैं, जो देश के कोने कोने से इस कार्यक्रम से जुड़ी हुई है, यही तो है मोदी का परिवार। మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగటంతో సంక్లిష్టంగా మారిన సీట్ల పంపకం వ్యవహారం సానుకూలంగా ముగిసినట్లుగా సమాచారం. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్ షా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్లతో రాత్రి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా కాషాయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో 48 లోక్సభ స్థానాల్లో 32 సీట్లలో బీజేపీ పోటీ చేయనుందని సమాచారం. షిండే సేన 10, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 3 చోట్ల పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన 3 స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. సందేశ్ ఖలీ కేసు ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు ఆదేశాలను సుప్రీం సవాల్ చేసింది. బెంగాల్ ప్రభుత్వం సిట్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరింది. షాజహాన్ షేక్ ను సీబీఐ కస్టడీకి అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను దీదీ సర్కారు ధిక్కరించింది. కస్టడీకి ఇవ్వకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అటు సీబీఐ కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. సిలికాన్ సిటీ బెంగళూరులో వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని యలహంక, కనకపుర, వైట్ షీల్డ్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కాలనీలకు 10 రోజులకు ఒక్కసారి కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. బెంగళూరులో నీటి కొరతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తన ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయిందన్నారాయన. నీటి డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు శివకుమార్. పట్టణాలకు 15 కిలోమీటర్ల పరిధిలో వనరులను వినియోగించుకొని నీటి సరఫరా చేయాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. బెంగళూరు నగరానికి రామనగర, హౌస్కోట్, చెన్నపట్న, మాగాడి, ఇతర పట్టణాల నుంచి నీటి ట్యాంకర్లను సరఫరా చేస్తాయని హామీ ఇచ్చారు డీకే శివకుమార్. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటన నిందితుడి కోసం ఎన్ఐఏ గాలిస్తోంది. అతడి ఆచూకీ చెప్పిన వాళ్లకు 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. మార్చి 1న బెంగళూరులో రామేశ్వరం కెఫేలో ఐఈడీ పేలుడు జరిగింది. ఘటనలో 10 మంది గాయపడ్డారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసు దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఐఏ 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. కేఫ్లో పేలుడుకు నిందితుడు ఆర్డీఎక్స్ను ఉపయోగించాడని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైని తాకి కొత్త రికార్డులు సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 408 పాయింట్ల లాభంతో 74,085 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 22,474 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలు 28%, రియాల్టీ సూచీలు 1.40%, పవర్ సూచీలు 1.07% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో బజాజ్ ఆటో 3.43%, కోటక్ బ్యాంక్ 2.56%, భారతీ ఎయిర్టెల్ 2.37% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో అదానీ ఎంటర్ప్రైజెస్ 2.18%, ఎన్టీపీసీ 1.88%, ఆల్ట్రోసిమ్కో షేర్లు 1.8% నష్టపోయాయి. బంగారం ధరలు రివ్వున దూసుకు వెళ్లాయి. ఈ క్రమంలోనే స్పాట్ మార్కెట్లో సరికొత్త రికార్డును స్థాయికి చేరాయి. నిన్న ఒక్కరోజే 24 క్యారెట్ల తులం రేటు ఏకంగా 800కు ఎగబాకింది. దీంతో 10 గ్రాముల పుత్తడి విలువ దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైమ్ హైని తాకుతూ 65,000గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 65,280 రూపాయలుగా పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 59,850 రూపాయల ధర పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్
జూన్లో వడ్డీ రేట్లను తగ్గించబోతుందన్న ఊహాగానాలు పెరిగాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇక హైదరాబాద్లో బంగారం ధరలు 24 క్యారెట్లు 65,130 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 59,700గా ఉంది. గూగుల్ జెమినీ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గూగుల్ తన ట్రస్ట్ సేఫ్టీ టీం నుంచి కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకునున్నట్లుగా బ్లూంబర్గ్ నివేదించింది. కంపెనీ తయారు చేసిన జెమినీలో సమస్యలు తలెత్తడంతో మిగిలిన వారిని స్టాండ్ బైలో ఉంచామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం 250 మంది ఉద్యోగులు కలిగిన ఈ గ్రూప్ నుంచి పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోనున్నట్లు నివేదిక అంచనా వేసింది. గూగుల్ సంస్థ అత్యాధునిక కృత్రిమ వేద టూల్ జెమినీ గతేడాది డిసెంబర్లో పరిచయం చేసింది. అయితే ఇటీవల ఈ టూల్ వెల్లడించిన సమాధానాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.